ఫ్రెండ్స్ నా దగ్గర టోటల్గా 2 టాటా నియో ప్లస్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పర్సనల్గా నాది, ఒకటి మా వైఫ్ది. సో నాకు ఈ కార్డ్స్ వల్ల ఎంతో యూజ్ ఉంటేనే నేను 2 కార్డ్స్ని తీసుకున్నాను. నా దగ్గర ఉన్నా కానీ మళ్ళీ మా మిసెస్కి అప్లై చేసి ఇంకొక కార్డ్ అనేది తీసుకున్నా. సో ఈ కార్డ్స్ ద్వారా నేను పర్సనల్గా ఎంత మనీ సేవ్ చేసుకుంటున్నా అండ్ ఏ ఖర్చులపైన మనీ సేవ్ చేసుకుంటున్నా, ఈ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తా. సో వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీకు ఈ కార్డ్స్ కనుక నచ్చి ఈ కార్డ్స్ మీకు కూడా నాలాగే మనీ సేవ్ చేసి పెడతాయి, పని చేస్తాయి మీకు అని అనుకుంటే మీరు ఈ కార్డ్స్ని తీసుకోవచ్చు. కార్డ్స్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ కనుక ఉంటే వీడియో డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో లింక్ అయితే ఇస్తా. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ ఇంటి దగ్గర మీ మొబైల్ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల ప్రాసెస్, అది అంతకు మించి ఏమీ ఉండదు. సో టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్డ్ని నేను ఎక్కడ వాడడానికి ప్రిఫరెన్స్ ఇస్తానంటే, ఇప్పుడు నేనైనా సరే మీరైనా సరే ఏమైనా ప్రొడక్ట్స్ని ఆన్లైన్లో పర్చేజ్ చేద్దామనంటే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ పర్చేజ్ చేస్తాం. సో నేనేం చేస్తున్నా అంటే ఈ కార్డ్ తీసుకున్నప్పటి నుంచి టాటా నియో అప్లికేషన్ ఉంది. అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎట్లాగో టాటా వాళ్ళు కూడా టాటా నియో అనే అప్లికేషన్ని లాంచ్ చేశారు. సో ఆ టాటా నియో అప్లికేషన్స్ కూడా మీరు మొబైల్ కొనుక్కోవాలన్నా, టీవీ కొనుక్కోవాలన్నా, రిఫ్రిజిరేటర్, ఏసీ ఇట్లా ఏవి కొనుక్కోవాలన్నా కానీ అందులో ఉంటాయి. క్లాత్స్తో సహా అన్నీ కూడా మ్యాక్సిమం ఐటమ్స్ కొన్ని ఉండకపోవచ్చు, కానీ మ్యాక్సిమం ఐటమ్స్ టాటా నియో ప్లాట్ఫామ్స్లో కూడా ఉంటాయి. సో నేను అమెజాన్ ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేయడం ఆపేసి టాటా నియోలో పర్చేజ్ చేస్తున్న ఈ కార్డ్ ద్వారా నాకు అక్కడ కొంత మనీ అనేది సేవ్ అవుతుంది. ఎంత సేవ్ అవుతుందో నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్ నేను మీకు అర్థమయ్యడానికి నేను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నా. నేను ఐఫోన్ 16e అని చెప్పేసి ఉంది కదా, లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన వేరియంట్. ఆ మొబైల్లో 512GB అనే వేరియంట్ని తీసుకుంటున్నా. సో అది అమెజాన్లో ప్రైస్ వచ్చేసి 89,900 రూపీస్ ఉంది. నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. అదే ప్రోడక్ట్ నేను టాటా నియోలో సెర్చ్ చేస్తే సేమ్ కలర్ ఐఫోన్ 16e 512GB అనేది 80,600 సమ్ చేంజ్ అయితే ఉంది. సో ఇది కాదు నేను చూపించాల్సింది మీకు యాక్చువల్గా. సో 80,000 ఇక్కడ వస్తుంది, 89,000 ఇక్కడ వస్తుంది అనేది కాదు మ్యాటర్. సో ఇప్పుడు ఏదో క్రిస్మస్ ఆఫర్ ఏదో ఒకటి నడుస్తుంది, అమెజాన్ కంటే టాటా నియోలో కొంచెం తక్కువ వస్తుంది. దీనికంటే ఎక్కువ ఏంది అని అంటే మనకి ఈ కార్డ్ని వాడుకొని కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్ టాటా నియోలో కూడా ఈ మొబైల్ 89,000 ఉందనుకోండి, ఇప్పుడు 80,000 ఉంది, ఇక్కడ ఒక 9,000 సేవ్ అవుతున్నాయి టాటా నియోలో తీసుకోవడం ద్వారా. అది పక్కన పెట్టినట్లయితే సేమ్ ప్రైజెస్ ఉన్నాయి అనుకోండి, అమెజాన్లో సేమ్ ప్రైస్ ఉంది, టాటా నియోలో కూడా సేమ్ ప్రైస్ ఉంది. సో సేమ్ ప్రైస్ ఉన్నప్పుడు ఈ కార్డ్ని వాడుకొని నేను ఆ 89,000 కనుక పే చేసినట్లయితే ఈ కార్డ్ని వాడుకొని టాటా నియోలో నేను మొబైల్ కొనుక్కున్నందుకు నాకు 7% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. సో 89,000లో అంటే నియర్లీ 90,000లో 7% అంటే ఎంత? దగ్గర 6,300 రూపాయల క్యాష్ బ్యాక్ వస్తుంది. సో అమెజాన్లో 90,000 పెట్టి మొబైల్ కొనుక్కుంటే ఏదో ఒక కార్డు మన దగ్గర ఉంటే ఒక 1,000-2,000 డిస్కౌంట్ రావచ్చేమో. బట్ అదే మొబైల్ని నేను టాటా నియోలో పర్చేజ్ చేస్తే నాకు 6,300 రూపాయల డిస్కౌంట్ అనేది వచ్చింది. సో ఇది నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను. టాటా నియోలో అట్లా మీరు ఏం పర్చేజ్ చేసుకున్నా, మీ ఇంటికి కావాల్సినవో మీ పర్సనల్కి కావాల్సినవో అట్లాంటివి ఏవైనా సరే ఈ కార్డును వాడుకొని టాటా నియోల నుంచి పర్చేజ్ చేసుకుంటే మీరు 7% అనేది మనీ సేవ్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్లస్ కార్డు ఉంది, ఇంక ఇందులో ఇన్ఫినిటీ కార్డు ఉంటుంది. ఇన్ఫినిటీ ఉందనుకోండి 10% సేవ్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే 10% సేవ్ చేసుకునే ఇన్ఫినిటీ కార్డ్ అనేది అందరికీ అంత ఈజీగా అప్రూవల్ రాదు. సో ఎక్కువ క్రెడిట్ స్కోర్ అనేది మంచి స్టేజ్లో ఉండి ఎక్కువ లిమిట్ వచ్చేలాగా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఇన్ఫినిటీ కార్డ్ వస్తుంది. దాంతో కంపేర్ చేసుకుంటే ప్లస్ కార్డ్ అనేది చాలా ఈజీగా అప్రూవల్ వస్తుంది. అందుకని చెప్పేసి మేము 2 కూడా ఇవే కార్డ్స్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ టాటా నియో అప్లికేషన్ల నుంచి బయటకు వెళ్ళినట్లయితే ఇంకొక బెనిఫిట్ ఏంటి అని అంటే టాటా పార్ట్నర్డ్ బ్రాండ్స్ అనేటివి మన ఇండియాలో చాలా ఉన్నాయి, కుప్పలుగా ఉన్నాయి. సో ఆ టాటా పార్ట్నర్డ్ బ్రాండ్స్లో కూడా ఆఫ్లైన్లో అయినా సరే ఆన్లైన్లో అయినా సరే మీరు ఈ కార్డును వాడుకొని షాపింగ్ చేసినట్లయితే మీకు 2% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇన్ఫినిటీ కార్డును వాడుకుంటే ఇంకా 5% వస్తుంది. కాకపోతే ఈ వీడియో నా దగ్గర ఉన్న కార్డు గురించి చేస్తున్నా కాబట్టి, నా దగ్గర ఉన్నది ప్లస్ కార్డు కాబట్టి దీని గురించే చెప్తాను నేను. సో 2% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్గా నేను ఆఫ్లైన్లో టాటా పార్ట్నర్ బ్రాండ్స్లో ఎక్కడెక్కడ మనీ సేవ్ చేసుకుంటానంటే నాకు దగ్గరలో తనిష్క్ ఉంది, తనిష్క్ జ్యువెలరీ. సో అక్కడ నేనేమైనా ఇన్వెస్ట్మెంట్ కోసమో లేకపోతే అవసరం ఉండి గోల్డ్ సిల్వర్ తీసుకోవాలనుకున్నాను అనుకోండి, అక్కడికి వెళ్ళి తీసుకుంటే అంటే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. నాకు బయట నేను చూసి తీసుకోవాలి అని అనుకుంటే ఆ తనిష్క్ జ్యువెలర్స్లో కూడా నేను ఏమైనా పర్చేజ్ చేస్తే అక్కడ ఈ కార్డును వాడి పేమెంట్ చేసిన అనుకోండి 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. లేదా అది కాకుండా నా దగ్గర జూడియో ఉంది. సో క్లాత్స్ పర్చేజ్ చేస్తాం కదా, జూడియో ఉంది అండ్ వెస్ట్ సైడ్ కూడా ఉంది. వెస్ట్ సైడ్ కూడా టాటా పార్ట్నర్డే. సో వెస్ట్ సైడ్లో కూడా క్లాత్స్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇంకా టాటా పార్ట్నర్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే దానికి కొంచెం టైం తీసుకుంటుంది. నేను స్క్రీన్ పైన ఇస్తున్నా చూడండి. ఈ బ్రాండ్స్లో నా దగ్గర ఏవేవి అవుతున్నాయో అక్కడ షాపింగ్ చేసినప్పుడు కూడా
కూడా నాకు 2% సేవ్ అవుతుంది. ఎగ్జాంపుల్గా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు జూడియోలో మనం ఒక 5,000 రూపీస్ షాపింగ్ చేసినాం అనుకోండి, 5,000 రూపీస్ ఈ కార్డుతో పే చేస్తే 5,000 రూపీస్లో 2% అంటే దగ్గర 100 రూపీస్ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. కొంతమందికి 100 రూపీస్ అయినా అనిపించవచ్చు, కానీ షాపింగ్స్ అనేటివి, మనం కొనుక్కునే ఐటమ్స్ అనేటివి వాటికి ఎండింగ్ అంటూ లేదు, ఎప్పుడు ఏదో ఒకటి కొనుక్కుంటూనే వెళ్తాం. సో లాంగ్ టైంలో నా మనీ అనేది కంపల్సరీగా సేవ్ చేస్తుంది. మీ ఒపీనియన్ మీది, మీకు నచ్చితే నచ్చొచ్చు, లేకపోతే స్మాల్ క్యాష్ బ్యాక్ అనిపించవచ్చు, కానీ లాంగ్ టైంలో మాత్రం నా మనీ సేవ్ చేస్తుంది. ఎంత సేవ్ చేస్తుంది అనేది నేను ముందు మీకు చూపిస్తా. ఇట్లా మన ఇండియాలో ఉన్న టాటా పార్ట్నర్ బ్రాండ్స్ అన్నిటిలో కూడా ఈ కార్డును వాడుకొని 2% అనేది నేను మనీ సేవ్ చేసుకుంటున్నా, ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీకు యూటిలిటీ బిల్స్ అంటే తెలుసు కదా, యూటిలిటీ బిల్స్ అంటే పవర్ బిల్ కానీ, వైఫై బిల్ కానీ, గ్యాస్ బిల్ కానీ, ఇట్లాంటివి యూటిలిటీ బిల్స్ కిందకి వస్తాయి. సో యూటిలిటీ బిల్స్ కూడా ఈ కార్డును వాడుకొని పే చేస్తే నాకు 2% అనేది మనీ సేవ్ అవుతుంది. ఎగ్జాంపుల్గా నార్మల్ సీజన్లో ఒక 1,000 రూపీస్ పవర్ బిల్ వస్తుంది, 1,000 రూపీస్ ఈ కార్డు నుంచి పే చేస్తే 20 రూపీస్ అట్లా క్యాష్ బ్యాక్ వస్తుంది. కానీ సమ్మర్లో అట్లా 5,000 రూపీస్ కూడా పవర్ బిల్ రావచ్చు. సో అట్లాంటప్పుడు 5,000 రూపీస్లో 2% అంటే 100 రూపీస్ అనేది సేవ్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా మంత్లీ పవర్ బిల్ ఒక్కటే లేదు కదా, వైఫై ఉంది, వైఫై బిల్ పైన కూడా 2% సేవ్ చేస్తుంది. అండ్ గ్యాస్ ఉంది, సో గ్యాస్ బిల్ పైన కూడా ఈ కార్డ్ నాకు 2% అనేది సేవ్ చేస్తుంది. సరే, ఇవన్నీ కాకుండా ఇంకా కొన్ని ప్లేసెస్లో కూడా నా క్యాష్ బ్యాక్ అనేది సేవ్ అవుతుంది. ఎట్లా అంటే, ఇది రూపే కార్డు కదా, సో రూపే కార్డ్ అంటే మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా ఈ కార్డ్ నుంచి చేయొచ్చు. సో టాటా నియో అనేది ఓన్లీ ప్రొడక్ట్స్ కొనుక్కోవడానికి అప్లికేషన్ కాదు, అది మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్న అప్లికేషన్. యూపీఐ కూడా ఉంది టాటా నియోలో. ఎగ్జాంపుల్ ఫోన్పే, గూగుల్ పే ఎట్లా పనిచేస్తాయో స్కాన్ చేసి పేమెంట్ చేయడానికి మనం క్యూఆర్ కోడ్స్కి, అట్లా టాటా నియోలో కూడా యూపీఐ ఆప్షన్ ఉంది. సో ఆ యూపీఐలోకి వెళ్ళిపోయి ఈ కార్డ్ని నేను లింక్ చేసుకున్నాను టాటా నియో అప్లికేషన్లో. సో పొద్దున్న నుంచి మనం ఈవినింగ్ వరకు బయటకు వెళ్ళామంటే మనం ఎక్కడో కూడా కొంత అమౌంట్ అనేది ఖర్చు పెడతాం, అంటే ఏమో ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటాం, ఆ అమౌంట్ అనేది ఎక్కువగా క్యూఆర్ కోడ్స్కి స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్నాం మనం ఎక్కువగా. ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, ఇంట్లోకి గ్రాసరీస్ తీసుకురావడానికి, సో అక్కడ క్యూఆర్ కోడ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సూపర్ మార్కెటే కాదు, ఒక పెద్ద కిరాణా షాప్ అయినా సరే అక్కడ క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. సో ఆ క్యూఆర్ కోడ్స్కి నేను టాటా నియో యూపీఐ నుంచి స్కాన్ చేసి ఈ కార్డ్ నుంచి పే చేస్తున్నా. అట్లా చేయడం వల్ల కూడా నాకు 1% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్ మంత్లీ ఇంటికి కావాల్సిన ఏవైతే వస్తువులు ఉంటాయో, గ్రాసరీస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఈ ప్రతి చోట కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, వీటన్నిటికీ నేను స్మాల్ అమౌంట్ చెప్తున్నా, ఒక 10,000 రూపాయలు ఖర్చులు అవుతాయి అనుకోండి. 10,000 రూపాయలు ఈ కార్డ్ని యూజ్ చేసి నేను టాటా నియో నుంచి యూపీఐ చేస్తున్నా, క్యూఆర్ కోడ్ పే చేసి, అక్కడ 10,000లో నాకు 1% అంటే 100 రూపీస్ సేవ్ అవుతున్నాయి. అట్లా ఇయర్లీ చూసుకున్నట్లయితే ఎంత సేవ్ అవుతాయి? 1,200 రూపీస్ సేవ్ అవుతాయి. లాంగ్ టైంలో ఎంత సేవ్ అవుతాయి? చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. నేను 10,000కి ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంకా మీలో కొంతమందికి ఎక్కువ ఖర్చులు కూడా ఉండొచ్చు. ఎక్కువ ఖర్చులు ఉన్నప్పుడు ఎక్కువ మనీ అనేది సేవ్ అవుతుంది. మంత్లీ మాక్సిమం 500 కాయిన్స్ మాత్రమే ఎర్న్ చేసుకోవచ్చు. అంటే 50,000 రూపాయలు మీరు క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి పే చేస్తే 50,000కి 1% అంటే 500 రూపీస్ అయితే మీరు క్యాష్ బ్యాక్ కిందకి సేవ్ చేసుకోవచ్చు. దీనికి కూడా వీళ్ళు లిమిట్ ఎందుకు పెట్టిర్రు అని అంటే, మనం ఏం చేస్తామంటే మన కార్డులో 1,00,000 రూపాయలు లిమిట్ ఉందనుకో, మన ఫ్రెండ్కే సూపర్ మార్కెట్ కిరాణా స్టోర్ ఉంటే అక్కడికి పోయి స్కాన్ చేసి పేమెంట్ చేస్తాం, 1,000 రూపాయలు మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇట్లా కొంచెం మిస్యూజ్ చేసుకుంటారని చెప్పేసి వీళ్ళు మాక్సిమం మంత్లీ 500 అని చెప్పేసి క్యాపింగ్ అయితే పెట్టిర్రు. అండ్ ఈ యూపీఐ దగ్గరనే కాకుండా నాకు ఇంకొక దగ్గర కూడా ఈ కార్డును వాడుకొని మనీ సేవ్ చేసుకుంటా. ఎట్లానంటే, ఇప్పుడు నేను టాటా పార్ట్నర్ బ్రాండ్స్, జూడియో, వెస్ట్ సైడ్ ఇవన్నీ చెప్పిన కదా, ప్రతిసారి షాపింగ్కి అక్కడికే వెళ్ళాం కదా. నార్మల్గా నా దగ్గరలో కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి, నార్మల్ క్లాత్స్ ఉన్న షాప్స్, లేకపోతే రెస్టారెంట్స్, లేకపోతే షాపింగ్ చేసేటివి రిలయన్స్ ట్రెండ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఎన్నో షాప్స్ ఉంటాయి. అట్లాంటి దగ్గర నేను క్లాత్స్ కొనుక్కున్నా కానీ, లేకపోతే రెస్టారెంట్లో డైనింగ్ చేసినా కానీ, ఇంకా ఏమైనా వెహికల్స్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కొనుక్కున్నప్పుడు కానీ, అవి ఎలాంటి ఖర్చు అయినా కానివ్వండి, అక్కడ స్వైపింగ్ మిషన్స్ అనేది ఉంటాయి కదా, ఆ స్వైపింగ్ మిషన్స్లో మనం ఈ కార్డు పెట్టి పేమెంట్ చేసుకోమన్నాం అనుకోండి, స్వైప్ చేసుకొని, అక్కడ కూడా 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇట్లా మంత్లీ షాపింగ్స్కి కానీ, రెస్టారెంట్స్ కానీ, మన పర్సనల్ ఖర్చులు కానీ, ఇవన్నీ కలుపుకొని ఒక 10,000 ఉన్నాయనుకోండి, ఆ 10,000లో కూడా 1% అంటే 100 రూపీస్ మనకి క్యాష్ బ్యాక్ అయితే సేవ్ అవుతుంది. దీనికి కూడా ఎట్లాంటి లిమిటేషన్ లేదు, మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటే ఆ ఖర్చు పైన 1% అనేది మనీ సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన యూపీఐ కానీ, అదర్ స్పెండ్స్ దగ్గర కానీ నాకు 1% క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పిన కదా, ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నా చూడండి కొన్ని. సో వీటిలో మాత్రం 1% రాదు, వీటిలో తప్పించి మిగతా ఎక్కడైనా 1% వస్తుంది. సో ఇలాంటి నా రెగ్యులర్ ఖర్చులకి ఈ కార్డుని వాడుకొని నేను చాలా వరకు మనీ అయితే సేవ్ చేసుకున్నా. ఈ మనీ అనేది మన క్యాష్ బ్యాక్ రూపంలో ఎట్లా వస్తుంది అంటే, టాటా నియో కాయిన్స్ రూపంలో వస్తుంది. ఆ టాటా నియో కాయిన్స్ అనేది మనకు టాటా నియో అప్లికేషన్లో యాడ్ అవుతాయి. సో నా కాయిన్స్ కూడా చూడండి, ప్రస్తుతం నా క్యాష్ బ్యాక్ ఎంత ఉందని అంటే 3,300 చేంజ్ అయితే ఉంది నేను సేవ్ చేసుకున్నామని.
యాక్చువల్గా ఇది నేను కార్డు తీసుకున్నప్పటి నుంచి సేవ్ చేసుకున్న మనీ కాదు. సో నేను క్యాష్ బ్యాక్ అనేది తీసుకుంటా, కొంత క్యాష్ బ్యాక్ అట్లా జమ కాగానే మళ్ళీ దాన్ని ఎక్కడైనా నేను యూటిలైజ్ చేసుకుంటా. ఎగ్జాంపుల్ తనిష్క్ జ్యువెలర్స్లో కానీ లేకపోతే టాటా క్లిక్లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి, మన క్లాస్ దగ్గర నుంచి కిడ్స్కి కావాల్సిన ఐటమ్స్ కానీ చాలా ఉంటాయి. టాటా క్లిక్లో కొన్నిసార్లు రిడీమ్ చేసుకున్నా, ఇట్లా జూడియోలో కొన్నిసార్లు రిడీమ్ చేసుకున్నా, ఇట్లా ఎక్కడైతే మనం వీటిని రిడీమ్ చేసుకోవచ్చో టాటా పార్ట్నర్డ్ అన్నిట్లలో కూడా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్స్లో రిడీమ్ చేసుకోవచ్చు. సో ఎక్కడైతే చేసుకోవడానికి వీలుందో అక్కడక్కడ నేను కాయిన్స్ అయితే రిడీమ్ చేసుకుంటా. ఈ 3300 కాయిన్స్ అనేది నాకు రీసెంట్ టైంలో వచ్చిన కాయిన్స్. అండ్ ఈ కార్డ్ ద్వారా నాకు డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ కూడా వచ్చినాయి. ఇయర్లీ 4 యూజ్ చేసుకోవచ్చు, క్వార్టర్లీ ఒకటి చొప్పున అట్లా యూజ్ చేసుకోవచ్చు. అంటే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అంటే మనకి లోకల్ ఎయిర్పోర్ట్స్లో లాంజెస్ ఉంటాయి కదా, అక్కడ మనకు ఫ్లైట్ డిలే అయ్యేది ఉంటే రెస్ట్ తీసుకోవచ్చు, అక్కడ ఏమైనా ఫుడ్ ఉంటే ఫుడ్ కూడా మనం తీసుకోవచ్చు. సో ఈ కార్డ్ని యూజ్ చేసి, కాకపోతే నేను ఎప్పుడు కూడా లాంజ్ యాక్సెస్ అయితే ఈ కార్డ్ ద్వారా యూజ్ చేసుకోలే. మీకు అవసరం పడితే యూజ్ చేసుకోవచ్చు. ఒక కండిషన్ ఏంటి అని అంటే క్వార్టర్లీ 50,000 స్పెండ్ చేస్తే మాత్రమే ఈ లాంజ్ యాక్సెస్ అయితే వర్తిస్తుంది. అండ్ ఈ కార్డ్ని నేను తీసుకొని 1.5 year కంటే ఎక్కువ అవుతుంది. నేను కార్డు తీసుకున్నప్పుడు దీనికి ఎట్లాంటి జాయినింగ్ ఫీ లేదు, ఫ్రీగా తీసుకున్నా. ప్రస్తుతం కూడా ఈ కార్డుకి ఎట్లాంటి జాయినింగ్ ఫీ లేదు, జస్ట్ యాన్యువల్ ఫీ 499 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంది. ఆ యాన్యువల్ ఫీ కూడా మనం సంవత్సరంలో ₹1,00,000 కనుక ఖర్చు పెట్టినాం అనుకోండి ఈ కార్డు ద్వారా, యాన్యువల్ ఫీ కూడా మనకు రివర్సల్ అయిపోద్ది. అండ్ నేను ఈ కార్డు తీసుకున్నప్పుడు నాకు ఎట్లాంటి ఎక్స్ట్రా ఆఫర్స్ అయితే ఇవ్వలేరు, బట్ ఇప్పుడు కార్డు తీసుకున్న వాళ్ళకి కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా IHCL సిల్వర్ మెంబర్షిప్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ కార్డు తీసుకున్న వాళ్ళకి. దాని ద్వారా 30% డిస్కౌంట్ వస్తుంది. ఎక్కడంటే తాజ్ హోటల్స్లో స్టే చేసిన, డైనింగ్ చేసిన, స్పా ఉంటుంది కదా, అట్లాంటి వాటికి మీకు 30% అనేది డిస్కౌంట్ వస్తుంది సిల్వర్ మెంబర్షిప్ ద్వారా. అండ్ స్పాటిఫై ఉంటుంది కదా, స్పాటిఫై ప్రీమియం మెంబర్షిప్ అనేది 4 months మీకు ఫ్రీగా వచ్చేస్తుంది. అండ్ ఈజీ డైనర్ మెంబర్షిప్ కూడా 3 months వచ్చేస్తుంది ఫ్రీగా. అండ్ జొమాటోలో కూడా మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే కార్డు తీసుకున్న వాళ్ళకి ఈ 4 ఆఫర్లు అయితే ఉన్నాయి. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసిన, ఆ కార్డు ద్వారా మీరు టాటా నియో ప్లస్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఇన్ఫినిటీ అయినా అప్లై చేసుకోవచ్చు. సో మీకు చాలా క్రెడిట్ కార్డ్స్ పెద్ద పెద్ద లిమిట్స్తో ఉన్నాయి, నాకు ఎలిజిబిలిటీ ఉంది, నాకు పక్కా ఇన్ఫినిటీ వస్తుందని నమ్మకం ఉంటే మీరు ఇన్ఫినిటీ సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడు అని అంటే డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసుకొని మీరు కార్డ్ని సెలెక్ట్ చేసుకునే దగ్గరికి వెళ్తారు. అక్కడ ఇన్ఫినిటీ ఈ టాటా నియో ప్లస్ 2 చూపిస్తాయి. అక్కడ ఏం చేస్తారంటే ఇన్ఫినిటీ సెలెక్ట్ చేసుకోండి. లేదు మాకు ప్లస్ కార్డ్ అయినా చాలు, రిజెక్ట్ కావద్దు, మాకు మాక్సిమం అప్రూవల్ రావాలి అని అనుకుంటే ఈ ప్లస్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి. కొంచెం తక్కువ క్యాష్ బ్యాక్ వస్తుంది ఇన్ఫినిటీతో కంపేర్ చేస్తే, కాకపోతే అప్రూవల్ రేట్ అనేది దీనికి ఎక్కువగా ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసిన, మీకు నేను ఎట్లా యూజ్ చేస్తున్నా, నా మనీ అనేది ఎంతవరకు సేవ్ అవుతుంది, ఇవి నేను మీతో షేర్ చేసుకున్నా కదా. మీకు గనక మీ మనీ కూడా సేవ్ చేసుకోవాలి ఇట్లానే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ కార్డుకి అయితే అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసిన, లాంగ్ టైంలో మాత్రం పక్కా యూజ్ అవుతుంది అనే చెప్తాను నేను. అండ్ ఇంకొకటి, ఇట్లా మనం లాంగ్ టైంలో మనీ సేవ్ చేసుకోవాల్సిన కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, నేనేవి యూజ్ చేస్తున్నానో వాటి రిలేటెడ్ ముందు కూడా ఇంకా వీడియోస్ తీసుకొస్తా. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకుంటేనే నేను వీడియో పెట్టినప్పుడు మీకు టన్న నోటిఫికేషన్ వస్తుంది, వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. సో వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.